హాయ్ గైస్, వెల్కమ్ టు మై స్పిరిచువల్ జర్నీ. నేను మీ శ్రీలం శివభాస్కరయ్య. సో ఈరోజు టాపిక్ వచ్చేసి వెజిటేరియనిజం. సో ఎవరైతే నాన్ వెజ్ తింటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడొద్దు. ఎందుకంటే ఈ వీడియో వాళ్ళకి రోత పుట్టిస్తుంది, నిజంగా రోతని పుట్టిస్తుంది. అండ్ ఎవరైతే నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్లోకి మారాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ చూడండి. చూసి ఇన్ని రోజులు ఏదైతే ఒక మిస్టేక్ చేసినారో ఆ మిస్టేక్ నుంచి బయటపడండి, ఆరోగ్యవంతులు కండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని తెచ్చుకోండి. మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని మనం ఎక్కడికో తీసుకొని పోతూ ఉంటాము. సచ్చిన శవాలను మన కడుపులో వేస్తూ ఉన్నాము. జీవి ఉన్నప్పుడు అది దానికి ఒక వాల్యూ ఉంటుంది. జీవి లేకుంటే అది ఒక శవం. ఆ శవాన్ని తీసుకొని మన శరీరంలో ఎక్కడో బరియల గ్రౌండ్లో ఉండాల్సినటువంటి దాన్ని న్యాచురల్గా క్రిమి కీటకాలు తినేసి, ఆ పురుగులు తినేసి దాన్ని అంటే మాయమైపోతుంది అన్నట్టు. కుళ్ళి కృషించి నశించిపోయేది. అది భూమిలో కావచ్చు, ఎండకు గాలికి వానకు కావచ్చు. అటువంటి దాన్ని ఒక జీవిని చంపి దాని లోపలోది మిగతా ఉన్నటువంటి దాన్ని మన కడుపులోకి వేసి ఆ కడుపును ఒక శ్మశానంలాగా మారుస్తూ ఉన్నాము. శ్మశానంలాగా మారుస్తే బాగానే ఉంటుంది, కానీ ఒక జీవి చనిపోయినప్పుడు దాని లోపల ఉన్నటువంటి ఏదైతే ఒక బాధ, ఏదైతే ఒక రోగం, ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మనము తీసుకుంటున్నాము, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. చికెన్ తింటున్నారు అని అనుకుందాం. సో చికెన్ అంటే చికెన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఒకప్పుడు ఊర్లో ఏంటంటే పట్టుకొని దాని మెడ కోసి పక్కన పాడేసి దాన్ని వండుకొని తినేవాళ్ళు. ఏది ఏమైనా కూడా అది ఆ మెడ కోసేటప్పుడు కూడా ఎంతో భయానికి లోనవుతుంది, అది పక్కన పెట్టు. ఇప్పుడున్నటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చికెన్ షాప్లలోకి వెళ్తే కింద పెద్ద మంట పెడతారు. ఇట్లా 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 మంట పెట్టి నీరు మరిగిపోతుంటుంది. ఈ మరిగిపోయే దాంట్లో ఒక కోడిని ఇలా వేస్తారు. ఆ కోడిని వేసినప్పుడు ఏమవుతుందంటే అది మరణ వేదనను అనుభవిస్తూ ఉంటుంది. మరణ వేదన అనుభవించేటప్పుడు దాని శరీరం మొత్తం కూడా ఏమవుతుంది అంటే గనక ఒక బాధ, భయము, చనిపోయేటప్పుడు ఉన్నటువంటి ఒక రోగము, అంటే ఆ శరీరము ముద్ద కూడా దీనికి లోనై ఉంటుంది. ఎవరైతే ఈ భయాన్ని, బాధను, రోగాన్ని ఎవరైతే తింటారో, అంటే హ్యూమన్ బీయింగ్ ఎవడైతే తింటాడో అది తిన్నప్పుడు వాని బ్లడ్లోకి కలిసిపోయి ఇది 100% రోగం అయితే ఎంత క్వాంటిటీ తీసుకుంటాడో అంత క్వాంటిటీ మనిషి లోపలికి భయం అన్నది వచ్చేస్తుంది. బయటికి డబ్బు ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, అన్ని రకాలుగా ఆనందంగా ఉండానని మీరు చెప్పుకుంటూ ఉండొచ్చు. ఇలాంటి పనులు చేసి, అంటే ఒక జీవిని చంపి తినటోడు నేను బయటికి ఎంత దానాలు చేసినా, ఎంతో మందికి ప్రేమను చూపించిన, ఎంతో మందికి కోట్లు డబ్బులు పెట్టినా కూడా వాని ద్వారా ఏదైతే జరుగుతుందో, ఒక బలి, అది జంతు బలి కావచ్చు, పక్షి బలి కావచ్చు, ఏదైనా ఒక బలి అన్నది జరుగుతుందో ఈ బాధ, భయము అన్నది ప్రతి క్షణం వాడిని వెంటాడుతూనే ఉంటుంది. అందుకు మనము వెజిటేరియన్గా మారాలి. మారినప్పుడు మాత్రమే
మీరు అనొచ్చు ఈ చెట్లు వాటికి కూడా ప్రాణం ఉంది కదా అవన్నీ. మనము ఒక చెట్టును ఇట్లా ఒక గోంగూర చెట్టును ఒక ఆకు మనం తీసేసినట్లయితే గనక మళ్ళా ఆకు మొలుస్తుంది. కొన్ని పూలను మనం తీసేసినట్లు కూడా అక్కడ ఇంకో ఎన్నో పూలన్నీ వచ్చేస్తుంది. ఇక్కడ మనం కోడి అనే దాన్ని ఒకసారి చంపినాము అంటే కనుక ఆ కోడి అన్నది మనకి తిరిగి రాదు. ఓకే, సో ఇది ఒకానొక పద్ధతి. ఇంకొకటి ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. ఇక్కడ ఒక అమ్మ ఉంటది. మనమే అనుకుందాం, అమ్మ ఎవరికైనా అమ్మనే. ఈ మనకి అమ్మ అవ్వడానికి కడుపులో మనల్ని మినిమము 9 నెలలు కడుపులో దాచుకుంటే గాని మనం బయటికి రాము. ఏ విధంగా అయితే ఒక మనిషి కాపాడుకుంటూ నవమోసాలను పెంచి పోషించి కాపాడుకుంటూ ఒక బిడ్డ బయటికి వస్తాదో, బయటికి వచ్చిన తర్వాత బిడ్డను తల్లి అల్లారు ముద్దుగా పెంచుకుంటది. మరి అల్లారు ముద్దుగా పెంచుకున్నప్పుడు ఎవడైనా ఒక దెబ్బ కొడితే ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అమ్మ? అటువంటిది మనం ఏం చేస్తున్నామురా అంటే, మన మనిషి ఏ విధంగా అయితే 9 నెలలు ఒక బిడ్డ బయటికి రావడానికి మోస్తారో, ఒక జంతువు కూడా అలానే 4 నెలలు కానీ 5 నెలలు కానీ 6 నెలలు కానీ ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క నెలలు తన కడుపులోనే మోసి, ఎట్లయితే హ్యూమన్ బీయింగ్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కలిస్తేనే ఒక పిండము తయారైపోయి అది పెద్దదైపోయి ఏ విధంగా బయటికి వస్తుందో, అట్లనే ఇన్ని నెలలు కాపాడితే ఇంకా మనిషి కన్నా ఇప్పుడున్నటువంటి సౌకర్యాలను బట్టి అన్ని ఈజీగా దొరుకుతూనే ఉన్నాయి. అదే జంతువులకు ఏది కరెక్ట్గా తింటున్నాయో ఏవి కరెక్ట్గా తినట్లేదు అయినా కూడా దాని లోపల ఉన్నటువంటి ఒక శక్తి వలన నార్మల్ డెలివరీ అవుతూ ఉన్నాయి. ఇంత ప్రాసెస్ తోటి ఒక జంతువు బయటికి వచ్చే, అది ఒక మేక అని మనం అనుకుందాం, ఒక జంతువు బయటికి వచ్చే వాటిని మనము వాటి తల్లి ముందరనే కన్న తల్లి ముందరనే మనము గొంతు కోసి చంపి దాన్ని పార్ట్స్ గా డివైడ్ చేసి కేజీల ప్రకారం అమ్ముతూ లొట్టలేసుకుంటూ తింటా ఉంటాము. మరి ఇక్కడ మన బిడ్డను ఎవరైనా ఒక మాట అంటే మనము వాడిని కొట్టడైనా కొడతాము, మన శక్తి ఉంటే. శక్తి లేకుంటే గనక ఎదుటివాడు బలవంతుడైతే గనక వాడికి శాపనార్థాలైనా పెడతాం. నా కొడుకు నువ్వు కొట్టినావు కాబట్టి ఏదో ఒక రోజు నీకు పుట్టగతులు ఉండవు అన్నటువంటి ఒక మాటనైతే మనం అంటాం కదా. మరి అదే జంతువు తన తల్లి పిల్లలను తన కళ్ళ ముందు అంటా ఉంటే జంతువులు మనస్ఫూర్తిగా శాపనార్థాలు పెట్టలేవా? జంతువులు బాధపడలేవా? జంతువులు ఏడవలేవా? ప్రతిదీ కూడా మనిషికి ఏదైతే రూల్ ఉంటుందో జంతువులకు కూడా అదే రూల్ ఉంటుంది. ఒక ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఒక పిండం ఏ విధంగా ఏర్పడుతుందో జంతువులకు కూడా ఒక మగ ఆడ జంతువు కలిసినప్పుడు మాత్రమే ఒక పిండం అన్నది ఏర్పడుతుంది. నీకు ఏ విధంగా అయితే ఒక గుండెకాయ, ఏ విధంగా అయితే లంగ్స్ ఏ విధంగా అయితే ఉంటాయో జంతువు కూడా అవన్నీ కూడా ఉంటాయి. నీ దగ్గర ఒక కాలుకో లేకుంటే కడుపు నొప్పికో ఏదో ఒకటి వస్తేనే విలవిలలాడి గిలగిలా కొట్టుకుంటావే, అటువంటిది ఒక జంతువుని దాని చంపినప్పుడు కడుపు తీల్చి ఇది లీవరు, ఇది గుండెకాయ,
ఇది కాలు, మళ్ళా ఎంకలు, స్కిన్లెస్, ఇలా పరిపరి విధాలుగా నీవు దానికి పేర్లు పెట్టి డబ్బు పెట్టి దాన్ని కొని ఇంతగానం నువ్వు హింసిస్తా ఉంటే ఆ హింస అన్నది నీకు రాకుండా ఉంటుందా? అందుకే మనము లేచినప్పటి నుంచి ఎంత సంపాదించినా, ఎంత డబ్బున్నా, ఏమున్నా కూడా మనం రోగాల బారిన పడుతున్నాము అంటే కారణాలు ఇవే. 100% కారణాలు ఇవే. అంతెందుకు, నీవు నీ ఇంట్లో ఎక్కడి నుంచో, ఫారిన్ నుంచో, లేకుంటే ఎక్కడి నుంచో కొత్త కొత్త కుక్కలను, కొత్త కొత్త బొచ్చు కుక్కలను తీసుకొని వచ్చేసి మై పప్పి అని దానిని అల్లారు ముద్దుగా పెంచుకుంటావు. దానికి వేరే కుక్క వచ్చి కరిచినా ఏదన్నా కూడా నువ్వు అల్లాడిపోతావు, తల్లాడిపోతావు. బంజారా హిల్స్ లో ఒక అనిమల్ కేర్ సెంటర్ కు ఒక సందర్భంలో నేను వెళ్ళినప్పుడు, వారెవా మనుషుల కంటే ఎక్కువ ఆ కుక్కల మీద ప్రేమ, దానికి పరిపరి విధాలైనటువంటి పేర్లు పెట్టేసి, నామకరణాలు చెప్పేసి, వాటిని కూడా వాడు వీడు, వాడు వీడు అని సంబోధించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళు కొన్ని లక్షల డబ్బులు బట్టి ఆ కుక్కను కొని దాన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు కాబట్టి అదంటే ప్రేమ ఉంది. అదే కుక్కలను అదే అంత అల్లారుముద్దుగా పెంచుకునేటోళ్ళే ఏం చేస్తున్నారయ్యా అంటే కనుక, మార్కెట్లో మేకలు దొరుకుతున్నాయి, పొట్టేలు దొరుకుతున్నాయి, చికెన్లు దొరుకుతున్నాయి, డిఫరెంట్ రకాలు ఇవన్నీ దొరుకుతావు. మళ్ళీ నువ్వు పెంపుడు కుక్క మీద ఉన్నటువంటి ప్రేమ నువ్వు తినే జంతువు మీద ఎందుకు లేకుండా నీకు పోతా ఉంది? ఇవన్నీ ఆలోచించాలి కదా. మనిషివి కదా, నీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది కదా, నువ్వు తెలివైనోడివి కదా, ప్రపంచంలో అన్నిటి మీద సరైనటువంటి అవగాహన ఉన్నోడివి కదా. ఇంత దారుణమైన స్థితిలో ఉన్నాము కాబట్టి మన చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు ఒక మనిషిని ఇంకొక మనిషి నమ్మకుండా పోవడానికి రోజు రోజుకు ఇవే కారణాలుగా నిలుస్తూ ఉన్నాయి భూమి మీద. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా తెలుసుకొని, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నాన్ వెజిటేరియన్లు, ప్లీజ్ దయచేసి వెజిటేరియన్గా మారండి. అంతో కొంత రక్తపాతాన్ని ఆపండి, అంతో కొంత ఆనందాన్ని చూడండి. మీ చుట్టుపక్కల అంతెందుకు, మీ రోడ్ల మీద తిరుగుతున్నటువంటి కొన్ని డాగ్స్ ఉంటాయి, ప్రేమతో వాటికి వెళ్ళి చూస్తే విశ్వాసంతో నీతోటే ఉంటాయి అవి. ఏ జంతువు అయినా కూడా, ఈవెన్ పులుల కానుంచి, సింహాల కానుంచి అవి కూడా మచ్చిక చేసుకుంటే మంచిగానే ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది అంటే ఫైనల్గా ఇక్కడ ఈ సిచ్యువేషన్లో నేనేం చెప్తున్నానయ్యా అంటే కనుక, మనిషి ఏ విధంగా అయితే నవమాసాలు మోసి ఒక బిడ్డను బయటికి తీసుకొని వస్తుందో, జంతువులు కూడా అదే విధంగా వస్తాయి అన్నటువంటిది ఇది ఒకటి ఎగ్జాంపుల్. ఒక అందమైన అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి ప్రాస్టిట్యూషన్ చేస్తుంది, ప్రాస్టిట్యూషన్ అన్నది చేస్తా ఉంది. ఇక్కడికి ఎంతో మంది అబ్బాయిలు వాళ్ళ దాహం తీర్చుకుంటా ఉన్నారు. వన్ ఫైన్ డే ఆ అమ్మాయికి ఏమవుతుంది అంటే కనుక ఎయిడ్స్ అన్నది తెలుస్తుంది, అంటే HIV. సో HIV వచ్చింది అన్నటువంటిది తెలుస్తుంది. సో HIV ఒక్కసారి వచ్చింది అని ఈ అందరికి, ఎంతో మంది అబ్బాయిలకు కానీ వీళ్ళందరికీ కూడా తెలిసినప్పుడు ఆ అమ్మాయి దగ్గర పడుకోవడానికి సాహసిస్తారా? ఒక అమ్మాయి దగ్గర పడుకోవడానికి సాహసించరు. ఎందుకు సాహసించరు అంటే కనుక, ఆ అమ్మాయికి ఎయిడ్స్ వచ్చింది కాబట్టి సాహసించరు. ఒకవేళ ఆ అమ్మాయి దగ్గర పడుకుంటే గనక ఈ ఎయిడ్స్ అన్నది వాళ్ళకి వస్తాది అన్నటువంటి ఉద్దేశంతో
వాళ్ళ పక్కన పడుకోరు. నిజానికి వస్తుంది కూడా. అదేవిధంగా ఏదైతే మనము జీవిని అంటే అది కోడి కావచ్చు, లేకుంటే గినక మేక కావచ్చు, పొట్టేలు కావచ్చు, మిగతా ఏవైనా వేటినైనా మనము చంపి తింటున్నప్పుడు దాని లోపల ఉన్నటువంటి ఏదైతే బాధ ఉంటుందో, ఏదైతే భయం ఉంటుందో, ఏదైతే అవన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. సో మనము ఇక్కడ ఏ విధంగా అయితే తన లోపల ఉన్నటువంటి గుణాలన్నీ కూడా మనకు వస్తాయని ఎట్లయితే ఫీల్ అవుతారో, ఒక జీవిని చంపి తింటున్నప్పుడు ఇక్కడ కూడా అదే అన్నటువంటిది వస్తుంది అన్నట్టు. చూడండి ఎంత క్లియర్ కట్ గా కనపడుతుందో మన కళ్ళకి. సో దీనికోసమైనా మనము ఒక భయరహితముగా భయం పడుతూ చేసుకుంటే ఏదైనా కూడా చాలా హానికరంగానే ఉంటుంది. సో అందుకు నేను ఏమంటున్నానంటే కనుక వెజిటేరియన్ని తినండి అన్నటువంటిది నేను చెప్తున్నాను. భగవద్గీత దగ్గరికి వెళ్దాం. భగవద్గీత అనుసారంగా ఎట్లా ఉంటుంది అంటే కనుక కర్మ సిద్ధాంతం అన్నది ఒకటి ఉంటుంది. సో ఏదైతే మనం ఇతరులకు చేస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది అని చెప్పేసి, ఎక్కడైతే నువ్వు ఆనందాన్ని పంచుతావో, ఆనందాన్ని పంచుతావో అదే తిరిగి వస్తుంది అని చెప్పేసి, ఇది 110% కరెక్ట్. మనం ఎదుటివాడికి వాడిలో ఆనందాన్ని చూస్తే వాడు మనలో ఆనందాన్ని చూస్తాడు. సో అలా కూడా మనం ఉండాలి. అంటే ఇక్కడ మనము చికెన్ కానీ, మటన్ కానీ, ఇక ఫిష్ని కానీ, వేరే దేనినైనా కూడా మనము హింసిస్తున్నాము. అరే నేను డబ్బులే పెడుతున్నాను, నేను ఎక్కడ హింసిస్తున్నాను అంటే, నువ్వు డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళ ద్వారా అవి హింసించేలాగా చేస్తున్నావు కాబట్టి నీకు అందులో ఒక 5% ఆఫ్ ఆ షేర్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆనందాన్ని ఇస్తేనే నీకు తిరిగి ఆనందం ఇస్తుంది. లా ఆఫ్ కర్మ. నువ్వు ఏదైతే ఇస్తావో అదే తిరిగి రెట్టింపై నీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. అందుకు నువ్వు వెజిటేరియన్గా మారాలి. ఎవరో ఋషులు యోగులు వీళ్ళు కాదు. సో గైస్, ఇప్పటికైనా మారండి ప్రతి ఒక్కరు. మారి వెజిటేరియన్గా అయితే గనక మన వంతు ప్రకృతి వినాశనం కాకుండా ఉండడానికి ఒక బాధ్యతతో ఉన్నట్టు అవుతుంది. వెజిటేరియన్ కాండి. ఇప్పుడే వేగాన్ అని చాలా సంస్థలు ముందుకు వచ్చేస్తూ ఉన్నాయి. చాలా మెడిటేషన్ ఆర్గనైజేషన్లు ముందుకు వచ్చేస్తూ ఉన్నాయి. చాలా స్వచ్ఛంద సంస్థలు వెజిటేరియన్ మారమని చెప్తున్నారు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. లోక కళ్యాణానికి నువ్వు చేయవలసింది ఒక్కటి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే బీ ఏ వెజిటేరియన్. నువ్వు ఒక వెజిటేరియన్గా ఉండు. నీవు మాంసాహారాన్ని ఇమ్మీడియట్గా బంద్ చేసి తుడిచిపెట్టేసి ఓన్లీ వెజిటేరియన్ అవ్వు. లోక కళ్యాణంలో నీవు ఒక పాత్రను పోషించు. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.